రైట్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ను మరింత మెరుగుపరిచే దిశగా 8 పెట్రోలింగ్ వాహనాలను గద్దె ఫౌండేషన్ పోలీస్ శాఖకు అందించింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు. పోలీసింగ్ను మరింత మెరుగైన రీతిలో అందించేందుకు పోలీసింగ్ వెహికల్స్ తోడ్పడతాయని సిపి రాజశేఖర్ బాబు అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చునని అన్నారు. వాహనాలు అందించిన గద్దె ఫౌండేషన్కు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణలంక పిఎస్ కోరిక మేరకు 8 పెట్రోలింగ్ వాహనాలకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 60 పోలీసింగ్ వాహనాలను అందిస్తామని అన్నారు. 112 రెస్పాన్స్ టైం అంతకుముందు 25 మినిట్స్ ఉన్న రెస్పాన్స్ టైం ఇప్పుడు రాష్ట్రంలో 11 మినిట్స్కి తగ్గడం జరిగింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కూడా 11 మినిట్స్లో 112 కాల్ కావచ్చు, లేదంటే 100 కాల్ కావచ్చు, 11 మినిట్స్లో మనము రెస్పాండ్ అవుతున్నాము. సిటీ ఏరియాలో 7-8 నిమిషాలు రెస్పాండ్ అవుతున్నాము. బయట 13-14 నిమిషాలు పడుతూ ఉంది రూరల్ ఏరియాలో. ఇందులో ఈ 112 రెస్పాన్స్ టైం అనేది ఎక్కువ ఉంటే తగ్గించగలిగితే మనము గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది బాగా జరుగుతుంది. ఇమీడియట్గా విక్టిమ్ దగ్గరికి మనం రీచ్ కావచ్చు. క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబిలిటీ అనేది పోలీస్ శాఖకు చాలా అవసరం. దాని గురించే మనము ఈ మధ్యనే ఒక 40 బైక్స్ ట్రాఫిక్ వింగ్కి గౌరవ డీసీపీ గారు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సెక్షన్స్కి, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్లో 3 పోలీస్ స్టేషన్స్కి ఈరోజు 8 మోటార్ సైకిల్స్ ఇవ్వడం చాలా సంతోషం. గౌరవ ఎమ్మెల్యే గారు పోలీస్ శాఖకు ఉన్న అవసరాన్ని గుర్తించి వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా రెస్పాన్స్ టైంని మనము తగ్గించుకుంటూ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక 60-70 బైక్స్ కావాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారిని అభ్యర్థించడం జరిగింది. వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో ప్రతి పోలీస్ స్టేషన్కి 2 కానీ లేదా 3 మోటార్ సైకిల్స్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటాము. ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యం అందిస్తాం. మా ఫౌండేషన్ ద్వారా గత 30 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్లో సర్వీస్ యాక్టివిటీ చేయడం జరుగుతోంది. మన కమిషనర్ గారు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ల కోసం కానివ్వండి, లేదా సీసీ కెమెరాల కోసం కానివ్వండి, వారు రిక్వెస్ట్ చేసిన మేట దానికి సంబంధించి కూడా మా ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు కృష్ణలంక ప్రాంతంలో మా సిఐ నాగరాజు గారు ఆ ప్రాంతం అంతా కూడా 4 వీలర్స్ వెళ్ళలేని ప్రాంతాల్లో సుమారు 1,00,000 మంది పైగా జనాభా ఉన్న ప్లేస్లో అక్కడ ఎక్కువగా ఈ గంజాయి విచ్చలవిడితనంగా ఉంది. వాటి అరికట్టాలంటే కొంచెం మోటార్ వెహికల్స్ అవసరం అని చెప్పి 8 వెహికల్స్ నాకు ఆలోచన వచ్చి 8 వెహికల్స్ సరిపడా అమౌంట్ ఇవ్వటానికి నిర్ణయం తీసుకుని వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద వాళ్ళ 5 వెహికల్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.